నిర్లక్ష్యం అయితే బయటపడుతోంది. సో ఇదే క్రమంలో మరి విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొన్న నూనె శ్రీధర్ మరి ఎస్సీగా పనిచేసిన నూనె శ్రీధర్ విషయంలో దాడులు చేసిన సందర్భంలో మరి 100 కోట్ల ఆస్తులు బయట. ఓకే శశిభూషణ్ గారు, ఒకసారి మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఉన్నారు, ఆయనతో ఫోన్లో మాట్లాడదాం. ముందుగా మరి ఇదంతా కేసీఆర్కే ఆపాదించారు. అయితే మరి పుట్ట మధుకర్ ఏం చెప్తారు? మరి ఇందులో అధికారులు ఇంజనీర్ల నిర్లక్ష్యం ఉందని చెప్పి కూడా స్పష్టమవుతోంది. మధుకర్ గారు నమస్కారం. శ్రీనివాస్ గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. కాళేశ్వరంలో కర్త కర్మ క్రియ అన్నీ కూడా కేసీఆర్ అని మరి మీరు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదే ప్రచారంతో కాళేశ్వరం అనే ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టును 1,00,000 కోట్లతో నిర్మించారు. అయితే దీంట్లో ఈరోజు మరి ఇంజనీరింగ్ చీఫ్గా ఉన్న మురళీధర్ రావు పై కూడా ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. మొన్న ఎస్సీ అధికారి అయిన అంటే సూపరింటెండెంట్ ఆ ఇంజనీర్గా ఉన్న ఏదైతే నూనె శ్రీధర్పై మరి ఏసీబీ సోదాలు నిర్వహించిన క్రమంలో 100 కోట్ల ఆస్తులు కూడా సంపాదించినట్టు అవి వెలుగు చూశాయి. సో మొత్తానికి మురళీధర్ రావు మరి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మరి కంచె చేను వేసిన సందంగా మరి ఆయన ఆధ్వర్యంలో అంటే ప్రభుత్వం ఏది కూడా చేయదు, అధికారులు మాత్రమే చేస్తారు. దీంట్లో ప్రభుత్వం ఆదేశాలు మాత్రమే ఇస్తుంది. ఏ ప్రాజెక్ట్ అయినా ఏదైనా కూడా చేయాలంటే అధికారులు చేయాలి. మరి అలాంటి అధికారులు తప్పులు చేస్తున్నారని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వడం కావచ్చు, ఏసీబీ సోదాలు జరగడం కావచ్చు, ఇదంతా ఎట్లా చూస్తారు చెప్పండి. ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, విజిలెన్స్ అనేది కూడా ఈ ప్రభుత్వంలో పార్టే. అవును, విజిలెన్స్ ఏం పెద్ద దానికి ఒక సపరేట్ ప్రభుత్వం కాదు, లేకపోతే అది వేరే వాళ్ళతో నడుస్తలేదు. విజిలెన్స్ అనేది కూడా ప్యూర్ ప్రభుత్వ రంగ సంస్థ. ప్రభుత్వ ఆధీనంలో చేసేటువంటి అధికారులే ఉంటానులా. రెండో పాయింట్ నేనేం చెప్తున్నా అంటే, మీరు ఫస్ట్ అందరూ కూడా ఒక విషయాన్ని ఆలోచించాలి. మేడిగడ్డ బ్యారేజ్ కట్టినటువంటి సంస్థ ఎల్ఎన్టీ సంస్థ. నేను వాళ్ళని దగ్గరుండి చూసిన, నేను వాళ్ళతోటి అది కట్టేటప్పుడు నేను ప్రత్యక్షంగా ఉన్నా. అప్పుడు మీరు నేను ఎమ్మెల్యే. వాళ్ళు ఎల్ఎన్టీ కంపెనీ, నేనంట ముఖ్యమంత్రి గారి మాట కూడా వినరు. అనేక సార్లు ముఖ్యమంత్రి గారు కూడా ప్రెజర్ వేసేది, అట్లా కుదరదని చెప్పినటువంటి సందర్భాలు అనేకం నేను చూసిన. ఎల్ఎన్టీ సంస్థ మల్టీనేషనల్ సంస్థ. సో వాళ్ళు ఈ ఇంజనీర్లుగా ఏదో తప్పు చేసిరంటే, నేను అంటున్నా, నువ్వు ఇంజనీర్ తప్పు పట్టడం కాదు, ఎల్ఎన్టీ కంపెనీ తప్పు పట్టినట్టే. అసలు ఎల్ఎన్టీ కంపెనీ తప్పు చేస్తుందని ఎవరైనా అనుకుంటే వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళు ఎవరు ఉండరని నేను భావిస్తున్నా. కనుక విజిలెన్స్ అనేది అది ప్రభుత్వ రంగ సంస్థ. అది రేవంత్ రెడ్డి గారు ఎట్లయినా చేసి దాన్ని ఇట్లా అపవాదు తీసుకురావాలి, దాని మీద ఏదో ఒకటి మచ్చ తీసుకురావాలనే ప్రయత్నంలోనే ఇది ఒక రిపోర్టు. ఈ రిపోర్ట్ లో ఏమీ ఉండదు, అది పూర్తిగా నిర్వీర్యం అయినటువంటి రిపోర్టే అని నేను చెప్తున్నా. ఇలాంటి కంపెనీని మీరు అంటే తప్పు పట్టినట్టు అవుతుంది. ఎలాంటి కంపెనీ ఎవరికైనా ఒక ముఖ్యమంత్రికో ఒక ఎంపీకో ఎమ్మెల్యేకో వింటదా? అది మీరు నమ్ముతారా? మీరు చెప్పండి నాకు. అంటే మధుకర్ గారు, ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఒక ఎస్సీ స్థాయి అంటే సూపరింటెండెంట్ స్థాయి ఇంజనీరు ఆయనపై సోదాలు నిర్వహించిన క్రమంలో ఏసీబీకి 100 కోట్ల ఆస్తులు ఆయన సంపాదించినట్టు గుర్తించారు. దీంట్లో మరి ఆ స్థాయి అధికారికి అన్ని 100 కోట్ల ఆస్తులు ఎట్లొచ్చాయంటే ఏం చెప్తారండి? ఇప్పుడు గుర్తించినట్టుగా వాళ్ళు ఏమన్నా డీటెయిల్ డాటా మీకు ఇచ్చిండ్రా? ఎక్కడన్నా ప్రొడ్యూస్ చేసిర్రా? ఏసీబీ వాళ్ళు ఎవరికైనా ఒక చార్ట్ ఇచ్చిండ్రా? ఇంత గుర్తించినాము, ఇంత ఉంది. ఆయన ఎక్కడెక్కడ బిల్డింగ్లు కొన్నారు, ఎక్కడెక్కడ పొలాలు కొన్నారు? పొలం ఉంటది, బిల్డింగ్ ఉంటది, దానికి 100 కోట్లు అంటే ఎట్లా? మీరే డిసైడ్ చేస్తే ఎట్లా? అది నిర్ధారించబడలేదు. ఎంక్వైరీ చేస్తున్నారు, వాళ్ళు ఆరోపిస్తున్నారు అంతే. ఏసీబీ కావచ్చు, విజిలెన్స్ కావచ్చు, మన రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళంతా ఆరోపణలు మీదనే ఇప్పుడు 18 నెలల నుంచి గడిపిన టైం అంతా కూడా. ఇంకా 18 నెలలు గడపడానికి ఏం చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. ఎంతసేపు ఈ టైం పాస్ చేయాలి, కాళేశ్వరం తోటే బతకాలి, కాళేశ్వరాన్ని ఎండబెట్టాలి, కాళేశ్వరాన్ని నిర్వీర్యం చేసి 1000 మంది రైతులను 1000 ఎకరాలను ఎండబెట్టాలి. వాళ్ళ మంత్రి దగ్గర వీళ్ళను తిట్టిన వాళ్ళు ఎవరు అన్నారా? వీళ్ళను అసలు శాపనార్థాలు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇవాళ మంత్రిలో అసలు మంత్రి ప్రాంతంలో నీళ్లు
బోర్లు ఎత్తిపోతున్నాయి, కథమైపోయింది వ్యవస్థ అంతా. మ్మ్. దాని మీద దృష్టి పెట్టమనండి. ఉమ్, ఈ విజిలెన్స్ ఎంక్వైరీలు, ఏసీబీలు ఇవన్నీ నడపండి, కానీ ముందు నీళ్లు నింపండి, లైవ్ నీళ్లు తీయండి. ఉమ్. బ్యారేజ్ కూలిపోయింది, బ్యారేజ్కి ఇబ్బంది అయింది కదా, బ్యారేజ్ అవసరం లేకుండా నీళ్ళు ఇవ్వచ్చు. అంటే మధుకర్ గారు ఒక విషయం, దాని మీద దృష్టి పెట్టండి. మధుకర్ గారు జ్యుడిషియల్ ఎంక్వైరీనేమో ఏదైతే కేసీఆర్తో పాటు హరీష్ రావు, ఈటల రాజన్ వీళ్ళందరినీ విచారించారు. అట్ ద సేమ్ టైం అదే క్రమంలో అధికారులను కూడా విచారించారు. కానీ విజిలెన్స్ రిపోర్ట్ ఇప్పుడు మన దగ్గర ఉంది. సో వాళ్ళు జూన్ నెలలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇక్కడ ఈ నివేదికలో కేసీఆర్ పేరు లేదు. ఓవరాల్గా 57 మంది ఇంజనీర్లు ఉన్నారు, అధికారులు ఉన్నారు. వాళ్ళందరిపై కూడా మరి నిర్లక్ష్యం వహించారు. సో అధికారులు చేసిన నిర్లక్ష్యం మూలంగానే ఏదైతే మేడిగడ్డ ఉందో ఆ నిర్మాణంలో నిర్లక్ష్యం ఉండడం వల్లనే ఇప్పుడు కుంగుబాటు జరిగింది. అవును, మీరే కన్క్లూజన్ వచ్చిర్రు. మీరే కన్క్లూజన్. నిన్నటి వరకు కేసీఆర్ అన్నారు, మొత్తం కేసీఆర్ దోసుకున్నాడు అన్నారు. ఇప్పుడు అధికారులు అంటున్నారు. నేను నిజంగా చెప్తున్నా, మీరు కూడా ఆలోచించండి. మీతో డిబేట్లు ఎవరున్నారో ఆలోచించండి. ఇంజనీర్లది కూడా ఏముండదు. అది కట్టింది ఎల్ఎన్టీ కంపెనీ. ఒకవేళ ఇంజనీర్ల తప్పిదం ఎప్పుడు జరిగి ఉంటుందంటే వీళ్ళు మెయింటెనెన్స్ చేసడంలో లోపం. బ్యారేజ్ కట్టిన తర్వాత ఆ గ్రౌటింగ్లు అవన్నీ ఎవ్రీ ఇయర్ అదంతా మెయింటెనెన్స్ చూడాలి. ఆ అలసత్వం జరిగి ఆ బ్యారేజ్ కి ఏమన్నా దెబ్బ తాకి ఉండొచ్చు, కానీ క్వాలిటీలో ఏ మాత్రం తేడా ఉండదు. ఇది ఎప్పటికైనా కూడా నిరూపించబడుతుంది. ఈ బ్యారేజ్ అక్కడ మనకు హెవీ రెయిన్ వచ్చింది కదా 2023లో. ఆ రెయిన్స్ వలన కింద నీళ్లు ఎక్కువ హెవీ లోడ్ పడి ఆ కింద అయితే బ్లాక్స్ ఉంటాయి, దాన్ని ఆ బ్లాక్స్ కాడ ఏదన్నా చిన్న ఏది క్రాక్ వచ్చి దాని వలన జరిగి ఉంటది. సో క్వాలిటీకి ఇక్కడ ఏం తేడా లేదు. కనుక ఈ మెయింటెనెన్స్ లోపంలో ఇంజనీర్ల తప్పిదం జరిగి ఉంటది, కానీ వేరే జరిగి ఉండదు. నేనేమంటున్నా, మీరు ఇంజనీర్లు కాదండి, ఇంజనీర్లు కాదు, ఎలాంటి కంపెనీని ఎవరైనా ఇప్పటి వరకు దేశంలో తప్పు పట్టినరా, ప్రపంచంలో తప్పు పట్టినరా? మీరు దాని మీద చర్చ చేయండి ఫస్ట్. ఓకే, మీరు అనేది ఏంటంటే ఎల్ఎన్టీ కంపెనీ నిర్మాణ సంస్థ 100 కోట్లు ఉన్నాయి, ఈయనకు 200 కోట్లు ఉన్నాయి. శ్రీనివాసం మొన్నటి వరకు ఒక మామూలు అంగి వేసుకునేది, ఇప్పుడు ఎందుకు కొత్త అంగి వేసుకుంటాడు? ఈ పిచ్చి వాదనలు ఇవి, ఇవన్నీ